ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రం కానుందా? ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం దిగనుందా? ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడి చేయనుందా? ఇరాన్ అణు కేంద్రాలపై బాంబులు వెయ్యనుందా? ఇప్పుడు ఈ భయాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడుల తర్వాత జరిగిన కీలక పరిణామాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. G7 సదస్సు నుంచి డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన అమెరికాకు తిరుగు పయనం కావడం, వైట్ హౌస్లో సిచ్యువేషన్ రూమ్ ఏర్పాటుకు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం, తక్షణమే పౌరులు టెహ్రాన్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. దీంతో ఇరాన్పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందంటోంది. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో ఆ ప్రాంతంలో అమెరికా సైనిక దళాలను బలోపేతం చేస్తూ అమెరికా సైన్యం మధ్యప్రాచ్యానికి యుద్ధ విమానాల మోహరింపును విస్తరిస్తోంది. F-16, F-22, F-35 యుద్ధ విమానాలను మోహరిస్తోంది. రక్షణలో భాగంగా డ్రోన్లు, ప్రొజెక్టైల్స్ను కూల్చివేసేందుకు ఉపయోగించేటువంటి యుద్ధ విమానాలను మోహరిస్తోంది అమెరికా. బ్యాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసే సామర్థ్యం ఉన్నటువంటి నేవీ యుద్ధ నౌకలను తూర్పు మధ్యధరా ప్రాంతంలో మోహరించే అవకాశాలను సైతం అగ్రరాజ్యం పరిశీలిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతున్నటువంటి వేళ G7 సదస్సు నుంచి ఉన్నపళంగా ట్రంప్ వైట్ హౌస్కు తిరిగి వెళ్లిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రంప్ ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. భీకర యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే మరింత ఆజ్యం పోస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.